బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దే. మా అత్త కూతురి పెళ్లి వ్లాగ్ సెకండ్ పార్ట్ అనమాట ఇది. ఫస్ట్ పార్ట్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. మేము అక్కడికి రీచ్ అయ్యాక పాలగుళ్ళు అంటారు మా దాంట్లో, మీ దాంట్లో ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే మంగళ స్నానాలు, పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి మంగళ స్నానాలు చేపిస్తారు. చేసే ముందు ఇలా చేస్తూ ఉంటారు అన్నమాట. ధాన్యాన్ని దంచి వాళ్ళ పొట్టలో 3 times, అలా అబ్బాయి పొట్టలో 3 times, అమ్మాయి పొట్టలో 3 times అట్లా జస్ట్ గుద్దుతారనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది ఆ టైంలో. బట్ ఆ టైం నేను ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాను, ఎందుకంటే హవీకి బాగా బాగాలేదు. ఇంకా నేను రూమ్లోనే ఉండిపోయా. తను నిద్రపోయిన కాసేపు వచ్చి ఇట్లా చూసి వీడియో తీసుకున్నాను అనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఓన్లీ పెళ్ళికూతురే కాదు, పెళ్ళికొడుకు కూడా మా సైడే అనమాట. పెళ్ళికూతురికి సైడే అనుకుని ఉంటారు. ఇద్దరు బావమరదళ్ళు లవ్ మ్యారేజ్ అనమాట. సక్సెస్ఫుల్గా అయితే వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత రిసెప్షన్లో కూడా ఎక్కువసేపు నేను లేను. లాస్ట్ కొంచెం సేపు ఉండి లాస్ట్లో వెళ్ళి ఇట్లా మేమైతే పెళ్ళికూతురు నేను కొన్ని వీడియోస్ తీసుకొని ఫొటోస్, ఇందుకే ఈ ఫోటో అయితే పెళ్ళికూతురే తీసింది. ఇది ఇంకా హవీతో సెల్ఫీస్ అనమాట. ఎందుకంటే తను చాలాసేపు హెల్త్ బాగాలేదు కదా, ఒక పక్కనే ఉన్నాం అనమాట ఇద్దరం. ఇంకా రిసెప్షన్ అంతా అయిపోయాక డాన్స్ స్టార్ట్ చేశారు అందరూ కలిసి. పెళ్ళికొడుకు వాళ్ళందరూ, పెళ్ళికూతురు ఏమంటే అస్సలు వేయనని చెప్పి సైడ్ అయిపోయింది అనమాట. మేము కింద భోజనం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫుల్ డాన్స్ స్టార్ట్ చేశారనమాట. అక్కడ పెడతారు కదా చూడ్డానికి, అందులో అయితే మేము చూసి రికార్డ్ చేశాను నేను. ఇక్కడ పెళ్ళికూతురికి ఫోటోషూట్ అవుతుంది. ఇంకా అంతా అయిపోయాక తర్వాత వాళ్ళు కాసేపు డాన్సెస్ ఇట్లా అలా మొత్తం అంతా హడావిడి అయిందనమాట. కానీ పాపం హవీలో కూడా ఎంజాయ్ చేయలేకపోయింది, కొంచెం హెల్త్ బాగాలేదు కదా. కొంచెం డాన్స్ స్టార్ట్ చేయగానే నేను కూడా చేసేస్తా అని చెప్పి స్టార్ట్ చేసేసింది. చూడండి, ఇంకా చాలా ఉంది, నేను షార్ట్లో పోస్ట్ చేస్తా. ఇందులో అయితే ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి పోస్ట్ చేయలేదు. ఇంకా అదంతా అయిపోయాక లైక్ మార్నింగే పెళ్ళి అనమాట, 3 o'clockకి. ఇప్పుడు అదంతా జరుగుతుంది. పెళ్ళిలో కూడా నేనైతే నిద్రపోయి లేచా. 3 o'clock అది పెళ్ళి. నిద్రపోయి లేచి తను రెడీ అయ్యాక, తను అక్కడ కూర్చున్నాక నేను వెళ్ళాను. కొన్ని మిస్ అయిపోయా. ఏమంటారు, తాంబూలం పెట్టడం కాదు, సమయంలో అంటారు, జీలకర్ర బెల్లం పెట్టడం అనేది మిస్ అయిపోయాను అనమాట. నేనైతే పెళ్ళికి ఇలా రెడీ అయ్యాను. ఓన్లీ ఈ పిక్సే ఉన్నాయి, ఇంకెక్కువ తీసుకోలేదు. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోయింది మా మోహనాకి. చాలా హ్యాపీ అసలు. ఆ రోజు హడావిడి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాం మేము. తర్వాత సడన్గా ఇంక వెంటనే వచ్చేయాల్సి వచ్చింది కదా. తనైతే మనం అసలు టైం స్పెండ్ చేయలేదు ఇది అదని చెప్పి తర్వాత చెప్పింది. సరే అని చెప్పి మళ్ళీ వైజాగ్ వెళ్ళే పని ఉందన్నమాట, మేము వెళ్తాము. ఇంకో పెళ్ళి ఉంది, అది అత్త కొడుకుది అనమాట. ఇది చిన్న అత్త కూతురు, అది పెద్ద అత్త కొడుకు, అంటే బావ అవుతారు. తన మ్యారేజ్ ఉంది మార్చ్లో. అండ్ తర్వాత ఆ పెళ్ళిలో కలుసుకుంటాం మళ్ళీ మేమిద్దరం. అండ్ పెళ్ళిలో మోస్ట్ నాకు చాలా ఇష్టమైందంటే ఇది తలంబ్రాలు పోయడం. చాలా ఇష్టమైన పార్ట్ పెళ్ళిలో, చాలా సరదాగా ఉంటుంది. బట్ ఈ పంతులు గారు ఏమో పాపం వాళ్ళకి ఎక్కువ టైమే ఇవ్వలేదు తలంబ్రాల దగ్గర. పంతులు గారు ఫోటోగ్రాఫర్ కలిసి వాళ్ళు ఇంకా వాళ్ళని కంగారు పెట్టి వాళ్ళేమో పోజుల కోసం, ఈయనేమో టైం అయిపోతుందని ఈయనమాట. ఫైనల్లీ ఇంక ఇదంతా అయిపోయింది. ఫోటోగ్రాఫర్తో పాటు నేను ఒక ఫోటోగ్రాఫర్ని అయిపోయాను అక్కడ. ఇందుకీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.